మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంపూర్ణ అనుకూలమైనటువంటి దినముగా చెప్పుకోవచ్చును. మీ నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలు ఇస్తాయి, శుభాన్ని చేకూరుస్తాయి. గృహం లోపల ఆనందంగా ఉంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదిరి చూస్తున్నటువంటి ఆగిపోయినటువంటి పనులకు సంబంధించి ఒక శుభవార్తను ఈరోజు మీరు వింటారు. మకర రాశి వారు నవదుర్గాయై నమః అని చెప్పి 11 సార్లు అమ్మను తలుచుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి. మరింత శుభయోగం చేకూరుతుంది. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు కొంచెం జాగ్రత్తలు పాటించడం అవసరము. ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కావచ్చును. మీ పనుల్లోపట ఫలిస్తాయి, మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కలుగుతాయి. మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యమైనా కూడా చేతికి అందుతుంది. ఈరోజు మీ నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఆ యొక్క దుర్గాదేవిని లేదా లలిత అష్టోత్తర నామాలు చదవడం, వినడం మంచి శుభయోగాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు రుణ సంబంధమైనటువంటి విషయాల్లోపట కొంత సంతోషం ఉంటుంది. రుణ ప్రయత్నాలు మాని రుణాన్ని తీర్చేటందుకు ఈరోజు మీకు కొద్దిగా అవకాశం ఉంది. మీ అప్పులు తీరుతాయి. ఈరోజు మీ యొక్క నిర్ణయాలు బాగుంటాయి. వ్యాపారం లోపట కొంత అనుకూలంగానే ఉన్నది. కుటుంబ పరంగా సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగానే ఉన్నది. మీనరాశి వారు ఈరోజు గాయత్రీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి వినడం లేదా చదవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.